శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇది ఇప్పుడు జగన్ గారు ఏమన్నారంటే ఏపీలో ఏ కాన్స్టిట్యున్సీలో అయినా సరే ఒక పరిశ్రమ నడిపించాలంటే ఎమ్మెల్యే డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి మీరు ఏమంటారు, నిజమేనా అబద్ధం? ప్రతిపక్ష నాయకుడిగా మారిపోయిన తర్వాత విమర్శించాలి కదా, విమర్శించాలని విమర్శిస్తున్నాడు తప్ప ఆయనకి నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కువ ప్యాలెస్లో ఉంటాడు కాబట్టి. వాస్తవంగా ఆయన మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగంలో డేగ కన్నేసుకుని తిరుగుతుంది సోషల్ మీడియా. ఎవడ ఏ తప్పు చేసినా పట్టుకుని సోషల్ మీడియాలో పెట్టేస్తారు. అంత తేలిక కాదు. ఈయన చెప్పినట్టుగా ఏ తప్పు చేసినా, ఏ రాజకీయ నాయకుడు తప్పు చేసినా, ఏ రాజకీయ నాయకుడు లంచం తీసుకున్నా, ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకున్నా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఈవేళ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని లేనుడేదో చేశాడని చెప్పి సామెత ఉంది. కాబట్టి ఈయనకి పని లేదు, పాటు లేదు. అద్భుతమైన పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, అద్భుతమైన పరిపాలన దక్షతతో పరిగెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు విజన్తో ముందుకు పరిగెడుతున్నారు. వీళ్ళు ఓ అద్భుతమైన ప్రగతి సాధించాలి, ఆంధ్రప్రదేశ్ని ఉన్నత స్థానానికి తీసుకురావాలని నిరంతరం తపిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందేసి చంద్రబాబు నాయుడు గారు అన్ని అవకాశాలు కల్పించారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ రంగంలోనే ముందుకెళ్ళండి, దూసుకుపోండి, ఖచ్చితంగా పేదవాడు బాగుపడాలి, ఈ తరంలో మన ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా బాగుపడాలని పరిగెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇప్పుడు అమరావతిలో డెవలప్ అవుతుంది కదా, సో దాంట్లో అవినీతి జరుగుతుంది అని చెప్పేసి జగన్ గారు అన్నారు కదా, దాని గురించి అవినీతి జరుగుతుంది అంటున్నాడు. అవినీతి జరిగినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా? చూపించి బయట పెట్టమనండి, తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన సీఎంగా పరిపాలన చేశారు. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే చూపించి మీడియా ముందు పెట్టమనండి. ఎక్కడో అవసరం లేదు. మీడియా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ సంగతి ఏందో. ఎవడైతే అవినీతి చేస్తున్నాడో వాడిని కూర్చోబెట్టి కడిగేయకపోతే మీడియా వాడిగా నేను కూడా చెప్తున్నా, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో మీరు చెప్పండి. అక్కడికి వెళ్ళి మీడియా వెళ్తుంది, మా మీడియా వెళ్ళిన తర్వాత చెప్తారు. కాబట్టి లేనిపోని మాటలు మాట్లాడకూడదు. అభివృద్ధి జరిగేటప్పుడు ప్రోత్సహిస్తే బాగుంటుంది. లేదు, ఎక్కడైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా ఘోరం జరిగినా ప్రశ్నించడం తప్పులేదు, దాని గురించి ఎవడ మాట్లాడదు. కానీ ఈ అభివృద్ధి జరిగేటప్పుడు ఆటంకపరుస్తూ, జరిగే పనులను ఆటంకపరుస్తూ ముందుకెళ్తుంటే అది మాత్రం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితిలో గట్టిగా నిలబడవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ పరిపాలనల మీద నిశిత పరిశీలన చేసి ఎక్కడ ఏం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందా లేదా, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా లేదా, ఇప్పుడు మూడు అమలవే, ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 అమలుపరిచే బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలా. తెలుగు తక్కువగా ఇంట్లో పడుకుని మాట్లాడడం కాదు, తీసుకుని ప్రజల పక్షాన్ని నిలబడి ఇవాళ పోరాటం చేసి ఆ పథకాలన్నీ కూడా అద్భుతంగా ప్రజలకు అంది వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుండాలి, బాగుపరిచేలా ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు. అభివృద్ధి జరుగుతుంది లేకపోతే లంచగొండు వాళ్ళు ఏమంటున్నారు, అవినీతి జరుగుతుంది అన్నప్పుడు నిరూపించడం తప్పే ఉందండి. మీరు నిలబడండి, గట్టిగా పోరాటం చేయండి. పలానా చోట అసెంబ్లీకే రావట్లేదు ఈయన. ఏమన్నా అంటే నేను అసెంబ్లీకి రాను, నాకేనా ప్రత్యేక ఏదేది ప్రతిపక్ష హోదా కావాలన్నాడు. ఆయన పరిధిలో లేదు ప్రతిపక్ష హోదా, ఎందుకంటే 11 సీట్లు ప్రతిపక్ష హోదా రాదు, ఆయనే చెప్పాడు ఆయన నోటి వెంట. కాబట్టి అవినీతి జరుగుతుందని చెప్పి నువ్వు నిరూపించగలిగితే ముందుకు రండి, తప్పే ఉంది. నిన్ను కాదని ఎవడన్నా అంటాడా? సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ టైం జగన్ గారు ఏమంటే 3 రాజధానులు అని చెప్పేసి అన్నారు. దానికి చాలామంది వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పుడు చూసే ఏంటంటే గూగుల్ వచ్చేసి వైజాగ్లో స్థాపిస్తున్నారు అని చెప్పేసి కూడా, అంటే ఈ విధంగా చూస్తే చంద్రబాబు గారు కూడా 3 రాజధానులాగా ఏమన్నా ఏర్పరచుంది అనుకోవచ్చా? ఎట్లా? అదేం కాదండి, అభివృద్ధి రాష్ట్రం మొత్తం జరుగుతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి కంపెనీస్ కానీ ఇవి కానీ పెడతారు. అందువల్ల అది రాజధాని అని ఎందుకు అనుకోవాలి? రాజధాని మెయిన్ కంపెనీ వైజాగ్లో పెట్టేసరికి ఆ విధంగా. అవునండి, ఇప్పుడు ఎక్కడ పాసిబిలిటీ ఉంటే కంపెనీ వారు ఎక్కడ కోరితే అక్కడ పెడతారు. అంతే తప్ప ఫలానా చోట పెట్టండి అంటారు. మన రాష్ట్రంలో పెడుతున్నారు కదా, దానిలో అభ్యంతరం ఏముంది? ఖచ్చితంగా చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, చాలామంది బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. పెట్టేకాడ పెట్టనివ్వండి. ఆయన హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకురాలేదు కదా, ఇప్పుడు తీసుకురావడమే గొప్ప. ఎందుకంటే ఏపీ అభివృద్ధి జరగాలి. మనం అభివృద్ధి మొత్తాన్ని తెలంగాణలో పెట్టుకుని ఆంధ్ర వాళ్ళంతా కూడా తప్పు చేసామని బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి ఫ్యాక్టరీ కానీ, ఐటీ కంపెనీస్ కానీ,
ఉద్యోగ అవకాశాల కల్పన కావాల్సినటువంటి ఏదైనా కంపెనీ కానీ అక్కడికి వస్తే అందరూ ఆనందంగా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి కుర్రవాళ్ళు యువత బాగుపడుతుంది. తప్పే ఉంది, కంపెనీయే రాకపోతే ఇబ్బంది, కానీ వస్తే తప్ప ఉంది. ఎక్కడ పెడితే ఉంది? వైజాగ్లో పెడితే, రాజమండ్రిలో పెడితే, తిరుపతిలో పెడితే ఏముంది? కంపెనీ రావడమే గొప్ప కదా. దాని గురించి మళ్ళీ విమర్శ కూడానా? ఏదేమైనా కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. ఆ నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే, ఎక్కడైనా అవినీతి జరిగినట్టు ఆధారం మీ దగ్గర ఉంటే చూపించండి. సోషల్ మీడియా డేగ కన్నేసి తిరుగుతుంది. కొన్ని మీడియాలు కొన్ని పార్టీలకు మన సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటాయి. సోషల్ మీడియా 90% స్వచ్ఛంగా జనాల తరపునే ఉంటుంది. సోషల్ మీడియాకు చూపించండి. ఎందుకంటే పెద్ద పెద్ద మీడియాలు వందల కోట్లకు అమ్ముడుపోతున్నాయి. అది అందరికీ జగమెరిగిన సత్యం. సోషల్ మీడియా చూసుకుంటుంది. ఎవడైతే అవినీతి చేశాడో వాడిని బట్టలు ఎప్పదీసి నేల మీద కూర్చోబెడుతుంది.